నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ తన సిబ్బందితో కలిసి వాల్కోట్ చౌరస్తా దగ్గరలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తూ ఉండగా 3 వ్యక్తుల నుంచి గంజాయి దొరికిందని సిఐ మల్లేష్ తెలిపారు. వారిని విచారించిన అనంతరం మొత్తంగా 310 గ్రాముల గంజాయిని సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గిర్ని చౌరస్తా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా 3 వ్యక్తులు హోండా షైన్ మోటార్ సైకిల్ నంబర్ TS16FG 040 అనే వాహనంపై రాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 20 గ్రాముల ప్యాకెట్లు కలిగిన 3 ప్యాకెట్లు మొత్తం 60 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్ళను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీమ్గల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య, బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే 2 వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో 250 గ్రాముల గంజాయి దొరికింది. మొత్తం 310 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ 2 వ్యక్తులు మరియు ఒక మైనర్ మొత్తం 4 వ్యక్తులు ఒక మైనర్ అబ్బాయి పైన